యూ డోంట్ హ్యావ్ మనీ ప్రాబ్లం, యూ హ్యావ్ థింకింగ్ ప్రాబ్లం. మిమ్మల్ని ఎవరైనా ఎందుకు రిచ్ అవ్వలేదు, ఎందుకు వెల్త్ లేదు, లేదంటే ఎందుకు అప్పుల్లో ఉన్నారని అడిగితే కనుక ఏం చెప్తారు? ఐ డోంట్ హ్యావ్ లక్, నాకు లక్ లేదని చెప్తారు. లేదంటే నా శాలరీ బాగాలేదని చెప్తారు, ఎకానమీ బాగాలేదని చెప్తారు. ఇంకా లేటెస్ట్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా శాలరీలు పెరగట్లేదని చెప్తారు, లేదంటే ఆఫీస్ పాలిటిక్స్ అని చెప్తూ ఉంటారు. బట్ యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటనేది మీరు ఐడెంటిఫై చేశారా? అదేంటంటే మీ థింకింగ్ ప్యాటర్న్. మీరు ఆలోచించే విధానం డిఫరెంట్ వేలో ఉన్నప్పుడు మీకు డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. మీరు ఆలోచించే విధానం వెల్త్ క్రియేషన్ రిలేటెడ్ ఉంటే గనక మీకు వెల్త్ క్రియేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. మీరు ఆల్రెడీ వందల కొద్ది వర్క్ షాప్స్ అనేవి అటెండ్ అవ్వచ్చు, వెబినార్స్ అటెండ్ అయి ఉండొచ్చు, క్రిప్టో రిలేటెడ్ గానీ, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గానీ, మనీ రిలేటెడ్ గానీ, ఇంకా డిఫరెంట్ అటెండ్ అయి ఉండొచ్చు. బట్ మీ ఇన్నర్ కోర్ బిలీఫ్ సిస్టమ్ మీకు సపోర్ట్ చేయట్లేదు అంటే, లేదంటే మీరు అవుట్ డేటెడ్ సాఫ్ట్వేర్, మీరు పాత ఎప్పుడో చేసినప్పుడు ఆ రిలేటెడ్ సాఫ్ట్వేర్ అనేది మీ బ్రెయిన్ లో ఉంటుంది అండ్ ఆ సాఫ్ట్వేర్ అనేది మీకు ఆల్రెడీ రిజల్ట్స్ ఇచ్చింది. సేమ్ అదే కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ తోటి మీరు కొత్త రిజల్ట్స్ క్రియేట్ చేయాలంటే అవుట్ డేటెడ్ సాఫ్ట్వేర్ తోటి మీరు కొత్త రిజల్ట్స్ క్రియేట్ చేయలేరు. సో ఈ వేలో మీరు ఆలోచిస్తున్నప్పుడు మీరు వెల్త్ అనేది క్రియేట్ చేయలేరు. సో దీనికి డీప్ డౌన్ మీరు ప్రాపర్ గా ఆలోచించినట్లయితే మీ సబ్ కాన్షియస్ గా మీరు నేను మనీతో గుడ్ గా లేదు, నా రిలేషన్షిప్ ఐఎమ్ నాట్ గుడ్ విత్ మనీ, లేదంటే ఐ డోంట్ డిజర్వ్ టు బి వెల్తీ అనేది మీ సబ్ కాన్షియస్ గా ప్రింట్ అయి ఉన్నప్పుడు మీ వర్క్ చేసే విధానం కూడా అదే వేలో ఉంటుంది. ఫైనల్ గా రిజల్ట్ కూడా అదే వేలో వస్తూ ఉంటుంది. ఇక్కడ వెల్తీ పీపుల్ మైండ్ సెట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక వాళ్ళు వెల్త్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ ఆపర్చునిటీస్ ని చూస్తూ ఉంటారు. ఈవెన్ వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ టైమ్ లో కూడా వాళ్ళు ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయగలుగుతూ ఉంటారు. ద రీజన్ ఏంటంటే వాళ్ళకి క్లారిటీ ఉంది అండ్ ఓ పర్టికులర్ డెసిషన్ రిలేటెడ్ నేను ఇలా చేస్తున్నాను కాబట్టి ఇలా అవుతుంది అనేది ఒక క్లారిటీ తోటి వాళ్ళు ఆ రిలేటెడ్ చేస్తూ ఉంటారు. కానీ మనం వచ్చేటప్పటికి ఎప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటాం, ఎప్పుడు ఏం చేస్తున్నాం ఏంటనేది తెలియదు. ఫైనల్ గా మనం తీసుకునే డెసిషన్స్ అన్ని కూడా ఈవెన్ మనం ఏమైనా గోల్డ్ లో పెట్టినా గానీ అది ఎక్కువ ఉన్నప్పుడు పెడుతూ ఉంటాం, దాని తర్వాత గోల్డ్ రేట్ పడిపోతూ ఉంటుంది. లేదంటే సిల్వర్ గానీ, రియల్ ఎస్టేట్ గానీ, లేదంటే వేరే ఏదైనా గానీ మనం రైట్ టైం లో ఇన్వెస్ట్ చేయం, ఆ టైం దాటిపోయిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇదే వేలో మీకు జరుగుతూ ఉంటే కనుక ద ప్రాబ్లం ఏంటంటే మీ మైండ్ సెట్. ఈ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్యాటర్న్స్ ని మీరు రీసెట్ చేసుకోకపోతే ఇప్పటి వరకు జరిగినాయి ఫ్యూచర్ లో కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ మైండ్ సెట్ రిలేటెడ్, రీసెట్టింగ్ రిలేటెడ్ నేను ఒక బూట్ క్యాంప్ అనేది చేస్తున్నాను, న్యూరో వెల్త్ బూట్ క్యాంప్ అనేది ఈ ప్రోగ్రామ్ నేమ్. సో ఈ రిలేటెడ్ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, జాయిన్ అండ్ లెర్న్ అబౌట్ హౌ యూ కెన్ రీసెట్ యువర్ మైండ్ సెట్ సో దట్ మీరు పాస్ట్ లో క్రియేట్ చేసిన ప్యాటర్న్స్ ని మళ్ళీ రిపీట్ చేయకుండా కొత్త వేలో వెల్త్ క్రియేట్ చేయడానికి అవకాశాలు అనేవి చూస్తూ ఉంటారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ ఇన్ మై ప్రోగ్రామ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.